నమస్తే అండి. మీ లక్ష్మి. వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. సింపుల్ అండ్ టేస్టీగా మ్యాంగో ఐస్ క్రీమ్ చేసి చూపిస్తానండి. పిల్లలకు, పెద్దవాళ్లకు ఎవరికైనా తినడానికి చాలా బాగుంటుందండి. వందలు పోసి బయటను కొనే బదులు ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుంటే కడుపుకి చల్లగా ఉంటుందండి. నోటికి టేస్టీగా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ అయితే చూసేద్దామండి. నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి వాష్ చేసేసానండి. శుభ్రంగా నీట్గా కడిగిన మామిడికాయని ఇలా 2 బద్దలుగా అయితే కోసేస్తున్నానండి. అటు ఇటు కూడాను. నేను ఏ విధంగా కోస్తున్నానో చూస్తున్నారు కదా. ఇలా కోస్తే సింపుల్గా పీసెస్ చక్కగా కూడా వస్తాయండి. ఇలా అడ్డం నిలువు కూడా ఇలా పీసులు కట్ చేసేసుకోవాలి. ఇలా తీస్తే మామిడికాయ పీసులు కరెక్ట్గా మనం గార్నిష్ చేసుకోవడానికి కూడా చాలా బాగా వస్తాయండి. నేను 2 బద్దల్లో ఉన్న పీసుల్ని ఇలా స్పూన్తో అయితే మొత్తం తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా తీసుకుంటే మామిడికాయ గుజ్జు కరెక్ట్గా శుభ్రంగా వచ్చేస్తుందండి బద్ద నుంచి. ఇలా 2 చెక్కల నుంచి కూడా మామిడికాయ పీసులు తీసేసి నేను ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. మనం 2 మామిడికాయలతో చేసుకోవాలంటే పాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. మనం తక్కువ చేసుకోవాలంటే తక్కువ తీసుకోవచ్చు. ఇలా మామిడికాయ గుజ్జు ఒక పక్కన పెట్టి నేను ఒక కప్పులో తీసుకున్నానండి. ఆ కప్పులో కొద్దిగా పాలు తీసుకుంటున్నాను. ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకుంటున్నాను. కార్న్‌ఫ్లోర్ వేసి శుభ్రంగా పాలని ఇలా రంగరించేసి అస్సలు ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న కార్న్‌ఫ్లోర్ పాలు పక్కన పెట్టి నేను స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఒక పావు లీటర్ పాలు పోస్తున్నానండి. ఇవి గేదె పాలు, చిక్కటి పాలు పోస్తున్నాను. మీరు కావాలంటే ప్యాకెట్ పాలు తీసుకోవచ్చు. నేను పావు లీటర్లో 4 స్పూన్లు చక్కెర వేసానండి. ఒక చిన్న కప్పుతోటి వీటిని చక్కగా మంట చిన్నగా పెట్టి ఇలా కలుపుకోవాలండి. బాగా పాలను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించేయాలండి. చక్కెర అడుగంటకుండా బాగా కలపాలన్నమాట. మాడితే కనుక మాడు వాసన వస్తుంది, బాగోదండి. ఇలా పొంగుతున్న పాలలో చూసారు కదా, బాగా పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ పాలు మళ్ళీ ఒకసారి కలిపి పాలనైతే పోసేసాను. ఇప్పుడు అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి. మంట మాత్రం చిన్నగా పెట్టుకోవాలి. మంట ఎక్కువైతే గమ్ముని అడుగంటుతుందండి పాత్ర. చూసారు కదా, ఇలా చక్కగా చిక్కబడేలాగా ఈ పాలను ఇలా బాగా చిక్కబడేలాగా ఉడికించేయాలండి. చల్లారనివ్వాలండి పక్కన పెట్టి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో నేను ముందు తీసుకున్న మామిడి పళ్ళు గుజ్జు అయితే వేసేస్తున్నానండి. ఈ మామిడి పళ్ళు గుజ్జు వేసిన తర్వాత ఈ పాలు చల్లారిన కార్న్‌ఫ్లోర్ పాలు అయితే వేసేస్తున్నాను. ఒక హాఫ్ స్పూను ఎలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే 10 జీడిపప్పులు వేస్తున్నాను. మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ అంటే అదే 3 నిమిషాలండి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే మెత్తగా బ్లెండ్ అవుతుందండి. లేకపోతే అక్కడక్కడ బ్లెండ్ అవ్వదండి. అలా బ్లెండ్ అవ్వడం వల్ల స్మూత్‌నెస్ వస్తుందండి ఐస్ క్రీమ్‌కి. చూసారు కదా, బాగా ఫోర్స్‌గా గ్రైండ్ చేసి నేనైతే ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నానండి. చూసారు కదా, దీంట్లో అయితే మొత్తం వేసేస్తున్నానండి. ఇలా మొత్తం కూడా ఈ ప్లాస్టిక్ కంటైనర్లో వేసేసాను. ఇంకా కొన్ని పీసెస్ మామిడికాయ పీసెస్
పక్కన పెట్టానండి. వాటినైతే గనక పైన వేసేసి ఒక్కసారి స్పూన్‌తో పైకి కిందకి కలుపుతున్నానండి. ఈ మామిడికాయ పీసెస్ తినేటప్పుడు చక్కగా నోటికి తగులుతుంటే చాలా అంటే చాలా బావుంటాయండి. అందుకనే వేసి ఇలా కలిపేసి ఇలా ఒక స్పూన్‌తో పైనంతా కూడా సమానంగా చేసేసాను. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు చిన్ని ముక్కలుగా కట్ చేసి పైనైతే గార్నిష్ చేస్తున్నానండి. ఇప్పుడు వీటిని చక్కగా ఐస్ క్రీమ్‌లోకి నొక్కేస్తున్నాను. పైన నేనొక కవర్ వేస్తున్నానండి. నా దగ్గర ఈ కవర్ మాత్రమే ఉంది. పైన మూత పెట్టేసి నేనైతే ఇలా టిక్స్ నొక్కేసానండి గట్టిగా. దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. చూసారు కదా! నాకైతే ఈ బాక్సు ఐస్ క్రీమ్ అయితే అయ్యింది. నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. తీసేస్తున్నాను. చూసారు కదా! నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెడితే ఇలా అయితే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఎంత గట్టిగా రెడీ అయిందో చూసారా? నేను ఒక స్పూన్‌తో తీస్తున్నాను చూడండి. ఎంత గట్టిగా వస్తుందో. ఇది క్షణాల్లో కరిగిపోతుందండి. మనం వెంటనే అయితే సర్వ్ చేసుకోవాలి. నేనైతే ఒక బౌల్‌లోకి ఐస్ క్రీమ్ అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బయటన కొనే కంటే చిన్న పిల్లలకు ఇలా ఇంట్లోనే ఈజీగా, సింపుల్‌గా మ్యాంగో ఐస్ క్రీమ్ చేసి పెట్టొచ్చండి. తక్కువ క్వాంటిటీలో చేసుకున్న, ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న మనం ఎక్కువ టైం పట్టదు కూడానండి. ఇలా చేసి మీరు పిల్లలకి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకైనా కూడా చాలా బావుంటుందండి. టేస్ట్ అయితే చూసేస్తున్నానండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందండి. చాలా అంటే చాలా బావుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.